ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో నా అభిప్రాయాలు పంచుకోవడానికి ఈరోజు మీ దగ్గరకు వచ్చాను. అయితే జస్టిస్ చిన్నపరెడ్డి అనే ఒక వ్యక్తి మాట్లాడుతూ ఒక సందర్భంలో ఒక మాట అంటాడు. రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే సామర్థ్యం మనకుంటే సరిపోదు. భారత రాజ్యాంగం అనేది 20వ శతాబ్దం మధ్యకాలంలో సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటంలో అంతకంటే ఉన్నతమైన సమాజాన్ని అందించడం కోసం జరిగిన విప్లవాల చేత అది ప్రభావితమైందని, అందరికీ సామాజిక, రాజకీయ, ఆర్థిక న్యాయాన్ని అందించేందుకు రాజ్యాంగం ఉద్దేశించబడి ఉందని, ఆ విషయం ముందు మనకు అర్థం కావాలని జస్టిస్ చిన్నపరెడ్డి అంటాడు. ఈ మాటను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, నేను ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో చాలామంది కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆ రిజర్వేషన్ల వర్గీకరణ అనేది రాజ్యాంగ వ్యతిరేకమని, చట్టబద్ధం కాదని, అది దళితుల ఐక్యతను విచ్ఛిన్నం చేస్తుందని, ఇట్లా చాలా అభిప్రాయాలని వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఆ అభిప్రాయాలు వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా వారికి ఉన్నది. కానీ కొన్ని వాస్తవాలు మనం మాట్లాడుకుంటే, వర్గీకరణ అనేది కేవలం ఎస్సీ ఉపకులాలకు మాత్రమే సంబంధించిన సమస్య కాదు. రిజర్వేషన్లు అందుకుంటున్న ప్రతి సమూహంలో కూడా వర్గీకరణ డిమాండ్ ఉన్నది. కొన్ని సమయాల్లో కొన్ని గ్రూపుల్లో వర్గీకరణ జరిగింది కూడా. ఉదాహరణ తీసుకుంటే, వికలాంగులకు రిజర్వేషన్స్ ఉన్నాయి ఈ దేశంలో. ఒకప్పుడు వికలాంగులకు సాధారణమైన రిజర్వేషన్లు ఉండేవి. కానీ తర్వాత కాలంలో వికలాంగులకు కొన్ని రిజర్వేషన్లు 4 కేటగిరీలుగా విభజన జరిగింది. అందులకు, తర్వాత మూగ చెవిటి వారికి, తర్వాత ఆర్తో అంటే శారీరక అంగవైకల్యం ఉన్నవాళ్ళు, తర్వాత మెంటల్లీ రిటైర్డ్, ఇట్లా 4 రకాలుగా వికలాంగుల రిజర్వేషన్ను వర్గీకరించి ఆ రిజర్వేషన్ ఫలాలను వాళ్ళకు అందించింది. దీని యొక్క ఉద్దేశం ఏమిటంటే, మొదట చూసుకుంటే మనం అంధులు, తర్వాత మూగ చెవిటి వాళ్ళు, తర్వాత ఆర్తో, తర్వాత మెంటల్లీ రిటైర్డ్ ఇట్లాంటి వాళ్ళు పోటీ పడుతున్న క్రమం లోపల ఒకే రకమైన శక్తి సామర్థ్యాలను వాళ్ళు కలిగి ఉండరు కనుక, వారు ఏ శక్తి సామర్థ్యాలను కలిగి ఉంటారో వారిని అదే కేటగిరీలో ఉంచి వాళ్ళకు ఆ ఫలాలని అందిస్తున్నారు. ఇది రిజర్వేషన్ వర్గీకరణగానే దీన్ని చూడాలి మనం. అంతేకాకుండా బీసీ లోపల కూడా ABCD అనే వర్గీకరణ ఉన్నది. అంతేకాకుండా ఎస్టీలో కూడా ఈ వర్గీకరణ చేయాలనే డిమాండ్ ఉన్నది. వాటితో సంబంధం లేకుండా సాధారణంగా రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు కూడా పురుషులకే కాకుండా మహిళలకు కూడా రిజర్వేషన్ ఇస్తున్న ఒక పరిణామాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇట్లా రిజర్వేషన్లు వర్గీకరణ అనేది సామాజిక న్యాయాన్ని అట్టడుగు దాకా అందించేందుకే ఉన్నది వర్గీకరణ. అయితే కేవలం వర్గీకరణ అనేది ఒక తెలంగాణకో ఒక ఆంధ్రప్రదేశ్కో సంబంధం ఉన్న విషయంగా మనం చూడడానికి వీలు. 1953 సంవత్సరంలో మైసూర్ రాష్ట్రం, కర్ణాటక రాష్ట్రం కాదు, మైసూర్ రాష్ట్రం, ఈ మైసూర్ రాష్ట్రంలో రిజర్వేషన్ వర్గీకరణ అమల్లో ఉన్నది. ఒక్కలిగ, లింగాయత్, సాకలి, మంగలి ఇట్లాంటి కులాలకు సమానమైన స్థాయిలో రిజర్వేషన్ ఫలాలను అందించేందుకు అక్కడ రిజర్వేషన్ వర్గీకరణ అమల్లో ఉన్నది. 1953 నాటికే అక్కడ ఉన్నది. తర్వాత 1975 సంవత్సరం నాటికే పంజాబ్లో ఎస్సీలకు 25% రిజర్వేషన్ను ఇచ్చి ఆ రిజర్వేషన్ను వర్గీకరణ చేస్తూ అందించింది. కానీ ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విషయంలో రిజర్వేషన్ వర్గీకరణను అమలు చేయాలని చెప్పి 1994 జూలై 7వ తేదీన MRPS మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడ్డది. ఈ సంఘం ఏర్పడగానే 1950 నుంచి 1990 వరకు ఈ 40 ఏళ్లలో ఎస్సీ రిజర్వేషన్ను
ఎవరెవరు ఏం స్థాయిలో వాడుకున్నారు అనే గణాంకాలను ముందర పెట్టి ఉద్యమాన్ని మొదలుపెట్టింది. రిజర్వేషన్లను వర్గీకరించాలనే ఉద్యమాన్ని మొదలుపెట్టింది. అట్లా మొదలైన ఉద్యమం చాలా తక్కువ కాలం లోపలనే సమాజంలో అందరి ఆమోదాన్ని పొందింది. అది పౌర హక్కుల సంఘం కావచ్చు, మానవ హక్కుల వేదిక కావచ్చు, మావోయిస్ట్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, ఇట్లా అందరి కేవలం రాజకీయ పార్టీలే కాకుండా బుద్ధిజీవులుగా, మేధావులుగా సమాజంలో గుర్తింపు పొందిన ప్రతి ఒక్కరి ఆమోదాన్ని కూడా పొందింది ఎంఆర్పిఎస్. ఎంఆర్పిఎస్ పొందిందంటే ఎంఆర్పిఎస్ అని కాదు, ఎంఆర్పిఎస్ ఏ డిమాండ్ అయితే సమాజం ముందుకు తీసుకొచ్చిందో ఆ వర్గీకరణ డిమాండ్ అందరి ఆమోదాన్ని పొందింది. అట్లా మొదలైన తర్వాత 2000 సంవత్సరం నుంచి 2004 సంవత్సరం వరకు వర్గీకరణ అమలు జరిగింది. ఇట్లా వర్గీకరణ అమలు జరిగిన సమయం లోపల దాదాపుగా 23,000 మాదిగలకు ఉద్యోగాలు వచ్చినాయి. అంతేకాకుండా అప్పటిదాకా ప్రవేశం పొందని వాళ్ళు ఎంబీబీఎస్లోకి, ఇంజనీరింగ్లోకి, విశ్వవిద్యాలయాల్లోకి తమ ప్రవేశాన్ని పొందింది. కనుక ఇట్లా రిజర్వేషన్ వర్గీకరణ జరిగితే దాని ఫలాలు ఎట్లా ఉంటాయో అనేందుకు ఒక ఉదాహరణగా ఆ 4 ఏళ్ల కాలాన్ని మనం చెప్పొచ్చు. ఇట్లా అయితే రాజ్యాంగంలో చెప్పినట్టుగా ఆర్టికల్ 15(4) ఏదైనా ఒక సమూహం సాంస్కృతికంగా, విద్యాపరంగా వెనుకబడినట్టయితే వాళ్ళు రిజర్వేషన్లకు లేదా ప్రత్యేక సదుపాయాలకు అర్హులు. ఆర్టికల్ 16(4) ప్రకారం వెనుకబాటుతనం అనేది ఉద్యోగాల్లో ఉన్నట్టయితే వాళ్ళు కూడా రిజర్వేషన్కి అర్హులు. ఇట్లాంటి వాటిని ఆధారంగా చేసుకుని ఆ రోజు రిజర్వేషన్ వర్గీకరణ జరిగింది. కానీ ఆ రిజర్వేషన్ వర్గీకరణ జరిగిన తర్వాత అనివార్యంగా మాల మహానాడు హైకోర్టు వెళ్ళింది, తర్వాత సుప్రీంకోర్టు పోయింది. సుప్రీంకోర్టులో ఆ తీర్పును, ఆ వర్గీకరణను కొట్టివేశారు. కొట్టివేసిన తర్వాత రోజు వాళ్ళు ఏం చెప్పారంటే ఆర్టికల్ 341 ప్రకారం ఎస్సీ రిజర్వేషన్ను వర్గీకరణ చేసుకునే హక్కు రాష్ట్రాలకు లేదు అని చెప్పింది. అయితే నిజానికి ఈ ఆర్టికల్ 341 అనేది బాలగోపాల్, పౌర హక్కుల సంఘంలో పనిచేసిన బాలగోపాల్ తన పుస్తకంలో రిజర్వేషన్లు ప్రజాస్వామిక దృక్పథం అనే తన పుస్తకంలో చాలా స్పష్టంగా అప్పటి సుప్రీంకోర్టు యొక్క ఈవి చిన్నయ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన రిజర్వేషన్ వర్గీకరణకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును ఆయన ఖండించింది. కానీ ఇప్పుడు ఆ రిజర్వేషన్ వర్గీకరణ మీద ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాళ్ళంతా కూడా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ప్రధానంగా ఆర్టికల్ 341 ప్రకారం రిజర్వేషన్ వర్గీకరణ చేసుకునే హక్కు లేదు అని మాట్లాడుతున్నారు. 2004లో ఆ తీర్పు వచ్చిన తర్వాత 2024లో 7 సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఆర్టికల్ 341కు తో సంబంధం లేకుండా రాష్ట్రాలకు ఎస్సీ రిజర్వేషన్ను వర్గీకరణ చేసుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు ప్రకటించింది. ఇట్లా ప్రకటించిన తర్వాత కూడా కొంతమంది ఆ తీర్పుని రీసెంట్గా వచ్చిన సుప్రీంకోర్టు తీర్పుని వ్యతిరేకిస్తూ అది రాజ్యాంగ విరుద్ధమని, చట్ట వ్యతిరేకమని మాట్లాడుతూ ఉన్నారు. అయితే నిజానికి 341 ఏం చెప్తుందంటే రాష్ట్రపతి ఆయా రాష్ట్రాల గవర్నర్లను సంప్రదించి అక్కడ ఉన్న ఎస్సీ కులాల జాబితాను ప్రకటిస్తాడు. అట్లా ప్రకటించిన తర్వాత ఆ జాబితా లోపల కొత్తగా ఒక ఎస్సీ కులాన్ని కానీ తొలగించడం లేదా చేర్చడం అనేది జరగదు. అట్లా చేసే హక్కు రాష్ట్రపతికి లేదు. తిరిగి పార్లమెంటులో ఆ పని చేయాలి అని చెప్తారు. దీనికి రిజర్వేషన్ వర్గీకరణతో ఎట్లాంటి సంబంధం లేదు. అయినప్పటికీ కొంతమంది దానికి వక్ర భాష్యాలు తీస్తూ ఆ విషయాన్ని తెరపైకి తీసుకొస్తూ గందరగోళం సృష్టిస్తూ ఉన్నారు. గందరగోళం సృష్టించడమే కాకుండా సుప్రీంకోర్టు తీర్పే కన్ఫ్యూజన్గా ఉంది, అశాస్త్రీయంగా ఉంది అని మాట్లాడుతున్నారు. మరి శాస్త్రీయమైంది ఏమిటో వాళ్ళు చెప్పడం లేదు. అంతేకాకుండా ఇంకొక విషయానికి వస్తే ఇది ఎస్సీల మధ్య ఐక్యతను దెబ్బతీస్తుంది అని మాట్లాడుతున్నారు. అసలు ఎస్సీ వర్గీకరణను ఉపయోగించుకున్న లెక్కలను ఒకసారి మనం చూస్తే మాల సామాజిక వర్గానికి చెందిన సోదరులు ఒక 66%, మాదిగలు ఒక 34% ఆ రిజర్వేషన్ వర్గీకరణను కొంచెం అటు ఇటుగా ఆ రిజర్వేషన్ను ఉపయోగించుకొని అభివృద్ధి చెందినట్టు మనకు లెక్కలు చెప్తున్నాయి. ఇట్లా చూసినప్పుడు ఎవరైతే నష్టపోయినాము అనే ఆలోచనను కలిగి ఉన్నారో లేదా నష్టానికి గురైనరో వాళ్ళు అసంతృప్తితో ఉన్నప్పుడు ఆ అసంతృప్తి మీద మాట్లాడి చర్చ చేసి ఆ సమస్యను పరిష్కరించకుండా మనమంతా ఒక్కటే అని, మనమంతా అవిభాజ్యమని, మనమంతా సజాయితీలమని, మన మధ్య ఎట్లాంటి భేదాలు లేవని మాట్లాడడం ద్వారా ఐక్యత సాధిస్తామా? లేకపోతే
ఐక్యత విచ్ఛిన్నమవుతుందా అనేది మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కనుక ఇప్పటికి 1994 నుంచి మొదలుకుంటే ఇప్పటిదాకా ప్రతి ఒక్కరు కూడా రిజర్వేషన్ వర్గీకరణకు ప్రతి ఒక్కరు కూడా హరగోపాల్ కావచ్చు, రీసెంట్‌గా జయప్రకాష్ నారాయణ కావచ్చు, దేశపతి శ్రీనివాస్ కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలు కూడా రిజర్వేషన్ వర్గీకరణను జరపాలని, అది న్యాయబద్ధమైనదని, ప్రజాస్వామికమైనదని మాట్లాడుతున్నప్పటికీ కూడా కేవలం కొందరు తమ స్వార్థం కోసం ఒక వర్గాన్ని తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు. అది చాలా సరైన పరిణామం కాదు. కనుక దాన్ని మనం అర్థం చేసుకొని వర్గీకరణ అమలు కోసం ప్రతి ఒక్కరూ చొరవ చూపాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మిత్రులారా, చివరిగా నేను ఒక మాదిగ కుటుంబం నుంచి వచ్చాను. మా తండ్రి నన్ను చెప్పులు కుట్టిస్తూ చదివించాడు. ఎస్సీ రిజర్వేషన్ అనేది ఉండడం మూలంగానే ఉస్మానియా యూనివర్సిటీకి నేను పీజీ చేయగలిగిన అక్కడికి పోయి. ఆ తర్వాత డిఎస్సిలో నాకు ఉద్యోగం వచ్చింది. ఈరోజు ఒక గౌరవప్రదమైన ఉద్యోగం, ఒక గౌరవప్రదమైన జీవితం నాకు బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ ద్వారా అందింది. ఇట్లాంటి రిజర్వేషన్ అనేది 59 ఉపకులాలకు కూడా ఖచ్చితంగా చేరాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే రిజర్వేషన్ అనేది వారి యొక్క సామాజిక జీవితంలో, ఆర్థిక జీవితంలో మార్పులను తీసుకొని వస్తుంది కాబట్టి ఆ రిజర్వేషన్ ఫలాలు అట్టడుగు దాకా చేరాలంటే ముఖ్యంగా డక్కలి వాళ్ళు కావచ్చు, బైండ్ల వాళ్ళు కావచ్చు, జాగర్లు కావచ్చు, మాస్టి కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరి జీవితంలో కొద్దిగానైనా మార్పులు జరగాలంటే వాడు ఇప్పటిదాకా బడి మొహం చూడని వాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళంతా కూడా అభివృద్ధి వైపు మళ్ళాలంటే రిజర్వేషన్ వర్గీకరణ అనేది తక్షణమే అమలు కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నాను. దాని చుట్టూతా ఇంకొన్ని అభిప్రాయాలు కూడా ఉన్నాయి. రిజర్వేషన్లో ఇప్పటిదాకా అమలవుతున్న రిజర్వేషన్లో మాలలు ఎక్కువగా లబ్ధి పొందిందని, మాదిగలు ఎక్కువ లబ్ధి పొందిందని పరస్పర వాదనలు జరుగుతున్నాయి. ఇవి చూస్తే కొన్నిసార్లు నిజంగా కూడా అనిపిస్తూ ఉంటాయి. కనుక ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే చిట్ట చివరి వర్గం దాకా, చిట్ట చివరి దాకా రిజర్వేషన్ ఫలాలు అందంటే ఖచ్చితంగా వర్గీకరణ జరిగి తీరాలి. ఇంకొక అభిప్రాయం ఏమిటంటే రిజర్వేషన్ వర్గీకరణ గురించి మాట్లాడుతుంటే అది కులపరమైన భావనను కలిగి ఉండటం, కులోన్మాదాన్ని కలిగి ఉండటం అనేది కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. కానీ నేనైతే వ్యక్తిగతంగా అట్లా అనుకోవడం లేదు. సామాజిక న్యాయం ప్రతి ఒక్కరికి అందాలంటే ఒకే ఒక్క మార్గం రిజర్వేషన్ వర్గీకరణగా నేను నా వ్యక్తిగతంగా అభిప్రాయపడుతూ ఉన్నా. ఇంకొక భయం కూడా ఉన్నది. మాదిగలు మతోన్మాదుల వైపు మల్లుతున్నారు అనే ఒక అభిప్రాయం ఉన్నది. అది కూడా ఆ పరిస్థితి కూడా లేకుండా పోవాలంటే రిజర్వేషన్ వర్గీకరణ జరగడం ద్వారానే ఆ పరిస్థితి కూడా లేకుండా పోతుందని నేను అభిప్రాయపడుతున్నా. కనుక ప్రతి ఒక్కరు కేవలం దళిత సంఘాలు, అంబేద్కర్ సంఘాలు మాత్రమే కాకుండా సామాజిక బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరు కూడా రిజర్వేషన్ వర్గీకరణ అమలు జరగడంలో చొరవ చూపాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.